మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. త్రిత్వం తర్వాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు మీకా గ్రంథం 7వ అధ్యాయం 18 నుండి 20, అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 18, లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుండి 32. ఈ 3 పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము తండ్రి ప్రేమ, ఫాదర్స్ లవ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన ఆదివారం మనమందరం జరుపుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి ప్రేమ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండగా మొదటిగా మీ అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు తను చూపిన తండ్రి ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో తండ్రులు ఏ విధంగా తన కుటుంబం ఎడల తమ ప్రేమను కనబరుస్తున్నాడో అనే విషయాన్ని మనము ఒక్కసారి గుర్తు చేసుకుంటూ తండ్రి ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ అంశాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, లూకాసు 15వ అధ్యాయంలో మనకి ఇవ్వబడిన సువార్త పాఠ్య భాగం 11 నుండి 32 వచనాల భాగం 2 కుమారులు ఒక తండ్రికి ఉండడం మనం గమనిస్తాం. ఈ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మీరు గమనిస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రికి ఉన్న ప్రేమ ఈ ఇవ్వబడినటువంటి పాఠ్యభాగంలో నుండి కొన్ని విషయాలు మీకు నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. తండ్రి ప్రేమలో మొదటిది కనికరము కలిగిన వాడిగా తండ్రి ఉంటాడు. తండ్రి ఎప్పుడు కూడా కనికరాన్ని కలిగిన లక్షణం కలిగి ఉంటాడు. తండ్రి ప్రేమ కనికరాన్ని చూపిస్తుంది. లూకాసు 15వ అధ్యాయం 20వ వచనం, దూరము నుండి చూచి అతని పరిస్థితిని చూసి కనికరపడి అతడు దగ్గరికి వచ్చాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే నీ పరిస్థితిని చూచి నీ మీద కనికరపడే దేవుడు మన దేవుడు. నిన్ను చూసినప్పుడు ఎవరైతే తండ్రి వద్దకు వస్తారో, ఇప్పుడు కుమారుడు తండ్రిని వదిలి వెళ్ళిపోయాడు, తన ఆస్తిని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు, తిరిగి తండ్రి వద్దకు వస్తూ ఉన్నాడు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రిని క్షమించమని అడుగుతాను అని అనుకుని తిరిగి తండ్రి వద్దకు వస్తూ ఉండగా, ఎప్పుడైతే తండ్రి వద్దకు వస్తున్న కుమారుణ్ణి దూరం నుండి చూచాడో, చూచిన వెంటనే కనికరపడి అనే మాట చాలా స్పష్టంగా అక్కడ రాయబడ్డది. అంటే తండ్రి వద్దకు వచ్చు వారిని, ఆయన వద్దకు వచ్చేవారిని, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను అడగాలి, లేకపోతే ఆయన క్షమించమని అడగాలి, ఆయన దగ్గరికి నేను ఉండాలి అనుకునే వారికి ప్రభు ఇచ్చే ప్రేమ ఎలా ఉంటుందంటే కనికరముతో కూడిన ప్రేమను ఇస్తాడు. త్రోసివేసే ప్రేమ కాదు, కఠినమైనటువంటి ప్రేమ కాదు. దేవుడు చూపే ప్రేమ కనికరముతో కలిగినటువంటిదిగా ఉంటుంది. అందుకే మీరు గమనిస్తే నాయీను ఊరిలో విధవరాలు కుమార్తె అక్కడ మరణంతో బాధపడుతున్నటువంటి వారింటిలో కనికరపడి ఆ మరణం నుండి జీవంలోనికి నడిపించాడు. లూకాసు 7వ అధ్యాయం 13వ వచనం చూస్తాం. కాపరం లేని వారిని చూసి కనికరపడ్డాడే యేసుప్రభుల వారు. మార్కు 6:34లో మనం గమనించవచ్చు. అదే కాదు, దేవుడు గుడ్డివాడి కనులు తెరిచే విషయంలో కూడా కనికరపడినట్లుగా మత్తయి 20వ అధ్యాయంలో మనం చూస్తాం. నిత్యము కనికరము చూపువాడు, కీర్తన 18:50లో ప్రభు వాక్యము చాలా స్పష్టంగా చెప్తోంది. సామెతలు 28:13లో చెప్తాడు, అతిక్రమములు దాచుకునేవాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. ఈ చిన్న కుమారుడు తను చేసిన తప్పును తెలుసుకున్నాడు, తిరిగి తండ్రి వద్దకు వస్తూ ఉన్నాడు. ఆయనను చూచి, ఆ కుమారుని చూచి తండ్రి కనికరపడ్డాడు. ఈరోజు దేవుని వాక్యము మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. నిన్ను చూచి కనికరపడేటువంటి ప్రభువు మన ప్రభువు. ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయను అని చెప్తూ ఉన్నాడు. అందుకే 2వ లక్షణం తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మనకు కనబడుతుంది. క్షమించు ప్రేమ. తండ్రి ప్రేమ కనికరాన్ని చూపించే ప్రేమ మాత్రమే కాదు, రెండోది క్షమించే ప్రేమ. లూకాసు 15వ అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నాడు, ఆయన లేచి తండ్రి వద్దకు వెళ్ళిద్దును అని అనుకున్నాడు. అనుకున్న వెంటనే వచ్చాడు. వచ్చిన తర్వాత దూరం నుండి చూచి కనికరపడ్డాడు. కనికరపడి ఆయన మెడ మీద ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తనని యాక్సెప్ట్ చేశాడు, తనని ఎదుర్కొన్నాడు. అంటే తండ్రి
కుమారుణ్ణి క్షమించటం అనే విషయాన్ని మనం అక్కడ గమనించగలం. లూకా సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ప్రభు క్షమించేవాడు. మీకా గ్రంథములో ప్రవక్త చెప్తా ఉన్నాడు. మీకా గ్రంథాన్ని మనం గమనించినప్పుడు 7వ అధ్యాయంలో 18వ వచనంలో అక్కడ అంటున్నాడు, ఆయన క్షమించేవాడు తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములను పరిహరించి వారి చేసిన అతిక్రమము విషయమై వారిని క్షమించు దేవుడైనటువంటి నీతో సమమైన దేవుడు ఎవడున్నాడు? అలాంటి దేవుడు ఎవరూ లేరు. అంతగా ఆయన క్షమిస్తాడు. మీకా గ్రంథంలో చాలా స్పష్టంగా వాక్యము మాట్లాడుతుంది. అలాంటి క్షమించే దేవుడు మన దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన క్షమించుతున్నాడు, క్షమాపణిస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు జీవితాన్ని మీరు చూడండి. పౌలు పత్రిక భాగంలో అపొస్తలుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయంలో పౌలు జీవితాన్ని గురించి ఇక్కడ రాయబడ్డది. కన్వర్షన్ ఆఫ్ సెయింట్ పాల్ 9వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు. అక్కడ పౌలు యేసు ప్రభుల వారిని నమ్మేటువంటి వారిని, ఆయన వెంబడించే వారిని శిక్షించాలి, బంధించాలి, వారిని అది నాకు ప్రాణాధారము అని అనుకున్నటువంటి పౌలు ఎప్పుడైతే సౌలా నీవు నన్ను నేల హింసించున్నావు అనే స్వరం విని అతడు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఎంతవరకు వెళ్ళాడంటే బాప్తీసం తీసుకున్నాడు. ప్రభువుకి ఒక పాత్రగా మార్చబడ్డాడు. ప్రభు మార్గంలో వెళ్ళే వారిని చంపే స్థితి నుండి ప్రభు కొరకు చనిపోయే స్థాయికి అతడు కన్వర్ట్ అవడం మనం చూస్తాం. మనసులను మారడం, తన ప్రవర్తన మారడం. ఇక్కడ పౌలు ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చాడో, పౌలు దేవుని మాటను విన్నాడో, పౌలు దేవునిని స్వరము, యాజకుని స్వరాన్ని, దేవుని సేవకుని స్వరానికి లోబడి దేవుని మాట ప్రకారంగా చేశాడో ఆయన యొద్దకు వచ్చాడు. ప్రభు పౌలును క్షమించాడు. తన పాపములన్నీ పరిహరింపబడ్డాయి. పిల్లలు గమనించండి, పౌలు జీవితము ఎంతగా కన్వర్ట్ చేయబడ్డదో. సౌలు చాలాసార్లు మనందరూ పెద్దవారు ఇంకా అనేక మంది వాక్యాల్లో చెప్తా ఉంటారు, సౌలు పౌలుగా మారారని. సౌలు అనబడిన సౌలు అంటే పెద్దవాడు, పౌలు అంటే చిన్నవాడు. దేవునిలో చిన్నవాడిగా తను తాను తగ్గించుకున్నాడు, తన ప్రవర్తన మార్చుకున్నాడు, పశ్చాత్తాప హృదయుడయ్యాడు. అతడు ప్రార్థన చేయుచున్నాడు అనే మాటను వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తాం. ప్రార్థించే స్థితికి వెళ్ళాడు. ప్రార్థించే వారిని హింసించే స్థితి నుండి అతడే ప్రార్థన చేసే స్థాయికి దేవుడు తన జీవితాన్ని మార్చిన విధానంలో మనం చూస్తాం. ఎప్పుడైతే అలా మారాడో ప్రభు తన పాపములన్నింటినీ క్షమించాడు. మూడవదిగా తండ్రి ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే తన యొద్దకు వచ్చి వారిని త్రోసివేసే ప్రేమ కాదు, చేర్చుకునే ప్రేమ. తండ్రి ప్రేమ ఇప్పుడు కూడా చేర్చుకుంటుంది. అందుకే ఆయన అంటాడు, ఇదిగో కోడి తన యొక్క పిల్లలను ఏ విధంగా చేర్చుకున్నో అలాగున నేను మిమ్మల్ని చేర్చుకున్న మత్తయి సువార్తలో ఆయన 23వ అధ్యాయం 37వ వచనంలో చెప్తున్నాడు. ఆయన చేర్చుకునే దేవుడు, త్రోసివేసేవాడిని కాదు అంటున్నాడు. నేను ఎంత మాత్రము త్రోసివేసేవాడిని కాను అని చాలా స్పష్టంగా యోహాను సువార్త 6:38లో ఆయన చెప్తూ ఉన్నాడు. త్రోసివేసే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తలారా నా యొద్దకు రండి. అలాంటి తండ్రి ప్రేమ మన యేసుని ప్రేమ. పిల్లరా, ఆయన చేర్చుకునే దేవుడు. నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. కీర్తన 65:4లో చాలా స్పష్టంగా మనం చూస్తాం. తండ్రి ప్రేమ కనికరం కలిగిన ప్రేమ, తండ్రి ప్రేమ క్షమించే ప్రేమ, తండ్రి ప్రేమ చేర్చుకునే ప్రేమ. అందుకే లూకాసు 15:20లో చూస్తే ముద్దు పెట్టుకొనేను. ముద్దు స్వీకరణకు సాదృశ్యం, అంగీకారానికి సాదృశ్యం. తన తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, చచ్చి బతికాడు అంటున్నాడు. అక్కడ చనిపోయి బ్రతికెను, అతనిని చేర్చుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. నాలుగవదిగా మీరు గమనిస్తే అతడు ప్రశస్త వస్త్రాలు తొడిగించిన విధానాన్ని, ఉంగరాలు పెట్టిన విధానాన్ని, పాదములకు జోళ్లు తడిగిన విధానాన్ని, ఈ 3 కార్యాలను బట్టి లూకాసు 15:22వ వచనంలో చెప్తున్న మాట ప్రకారంగా మనం చూడాలి. కోల్పోయిన స్థానాన్ని తిరిగి ఇచ్చే ప్రేమ, కోల్పోయిన దానిని తిరిగిచ్చే ప్రేమ తండ్రి ప్రేమ. కనికరము చూపించే ప్రేమ తండ్రి ప్రేమ, క్షమించే ప్రేమ తండ్రి ప్రేమ, చేర్చుకునే ప్రేమ తండ్రి ప్రేమ,
కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చేది తండ్రి ప్రేమ. ఇదిగో ఆస్తిలో నా భాగము నాకు ఇవ్వు అని ఆస్తిలో తన భాగాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, పాడు చేశాడు. తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి తన కుమారుడు స్థానాన్ని కోల్పోయినటువంటి కుమారుడిని మొదటగా ఇదిగో నా కుమారుడు వచ్చాడని చెప్పకుండా ప్రశస్త వస్త్రాల మురికి వస్త్రాలు తీసేసి ప్రశస్త వస్త్రాలు తొడిగించి కాళ్ళకు చెప్పులు పెట్టి, అంతేకాదు చేతికి ఉంగరం, అంటే తిరిగి తన స్థానాన్ని తనకివ్వడం. ఆ ఇంటిలో తనకుండే స్థానం ఏదైతే ఉందో, ఇదిగో ఇంటిలో నుండి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంక మొత్తం నేనే అని పెద్ద కుమారుడు అనుకోవచ్చు. ఇంటిలో వెళ్ళిపోయాడు కాబట్టి ఇంక లేదు ఈ ఇంటికి వారసుడు కేవలం ఈ ఒక్క కుమారుడని పనివారం, అక్కడ ఉన్న పనివారు, చుట్టూ ఉన్నవారు అనుకోవచ్చు. వారందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ కోల్పోయిన స్థానాన్ని తిరిగి తండ్రి ప్రేమ ఇచ్చింది. ఈరోజు నువ్వేం కోల్పోయావు? బహుశా నీ ఇంటిలో ఏమైనా కోల్పోయావా? నీ ఉద్యోగ స్థానంలో ఏమైనా కోల్పోయావా? నువ్వు ఏం కోల్పోయానని బాధపడుతున్నావో నువ్వు ఏం భయపడదు. నీ తండ్రి ప్రేమ నువ్వు కోల్పోయిన వాటినన్నిటినీ తిరిగిస్తుంది. అదే మన పరలోకపు తండ్రి ప్రేమ. ప్రియులారా, దేవుని ప్రేమ సర్వసాధారణమైనది కాదు. ఏదైతే నువ్వు కోల్పోయావో తిరిగి దాన్ని ఇచ్చేటువంటి యోబు కోల్పోయిన దానికి రెట్టింపుగా దేవుడు ఇచ్చాడు కదా. ఈరోజు నీకు దేవుడు అలాంటి రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వబోతా ఉన్నాడు. కోల్పోయిన స్థానాన్ని తిరిగి ప్రవహిస్తాడు. నువ్వు అనుకోవచ్చు నా స్థానం వాడు దొబ్బేశాడని. లేదు లేదు లేదు, నీ స్థానం వాడు దొబ్బడం కాదు. దేవుడు నీకంటూ ఒక స్థానాన్ని ఉంచాడు. ఆ స్థానం నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రశస్తమైన స్థానం ఇవ్వబోతా ఉన్నాడు. ఇదిగో శ్రేష్టమైన ఉంగరాన్ని నీకు తొడగబోతా ఉన్నాడు. ఈరోజు అలాంటి స్థానాన్ని ప్రభు నీకు పెట్టబోతున్నాడు. తండ్రి ప్రేమను అర్థం చేసుకొని ఆయనతో మనం కలిసి జీవించే వారంగా ఉండాలి. ఐదవదిగా తండ్రి ప్రేమకున్న లక్షణము మీరు గమనిస్తే, క్రొవ్విన దూడ విందు చేసి అందరము సంతోషిద్దాము రండి అని చెప్పడంలో లూకాసు 15:23-24 అంటే తన సంతోషాన్ని ఇతరులకు పంచటములో తన కుమారుని గురించి సంతోషించేటువంటి ప్రేమ, తన కుమారుని గురించి, తన బిడ్డల కొరకు, బిడ్డలను బట్టి సంతోషించేటువంటి ప్రేమ. నువ్వు తప్పు చేయొచ్చు, నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోవచ్చు, అయినప్పటికీ ప్రభు దగ్గరకు వస్తే నిన్ను బట్టి ఆయన ఎంతో సంతోషిస్తాడు. మనల్ని బట్టి ఎప్పుడు సంతోషించేవాడే, కానీ నువ్వు అనవసరంగా ఈ తప్పు చేస్తావు, నువ్వు ఈ విధంగా ఎలా చేయగలుగుతావు, ఇంకా నా కుమార్తెవు కాదు, నా కుమారుడు కాదని త్రోసివేసే ప్రేమ ఏమాత్రం కాదు. తండ్రి నిన్ను బట్టి సంతోషిస్తాడు ప్రభు. ఎప్పుడైతే నువ్వు తిరిగి వస్తావో, ఎప్పుడైతే దేవుని యొద్ద నువ్వు ఉంటావో, ప్రభుతో నీ సహవాసాన్ని నిన్ను కట్టుకుంటావో, సంతోషించే ప్రేమ మన యేసుని ప్రేమ. అలాంటి విందులో, పరలోకపు విందులో, గొర్రెపిల్ల పెండ్లి మహోత్సవ విందులో మనం పాలిభాగస్తులు అవ్వాలనేదే ఆయన అభిలాష, ఆకాంక్ష. తండ్రి ప్రేమను అభివర్ణించడం చాలా కష్టమండి. 5 లక్షణాలు చెప్పాను నేను, సమయాన్ని బట్టి లేదా అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ని ఉదాహరణతో. 5 కనికరము కలిగినటువంటి ప్రేమ తండ్రి ప్రేమ. కనికరాన్ని చూపేది తండ్రి ప్రేమ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ మీద కనికరం పడుతుంది. అంతేకాదు నిన్ను క్షమించేదిగా ఉంటుంది తండ్రి ప్రేమ. అంతేకాదు నిన్ను చేర్చుకునేదిగా ఉంటుంది. 4వదిగా నువ్వు కోల్పోయినది ఇచ్చేదిగా ఉంటుంది. 5వది నిన్ను బట్టి సంతోషించేదిగా ఉంటుంది. నీ తప్పులు ఎత్తి చూపించదు. నిన్ను బట్టి ఆ సంతోషాన్ని ఆయన సంతోషించడం మాత్రమే కాదు, ఇతరులకు కూడా పంచేదిగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అసలు తండ్రి ప్రేమ, ఈ ఫాదర్స్ డేని గురించి మనం ఆలోచన చేస్తే, ఒక కుమార్తె తండ్రి గురించి పోరాడి తీసుకొచ్చింది. తండ్రి త్యాగాన్ని బట్టి, తండ్రి చేసిన త్యాగాన్ని ఆమె అర్థం చేసుకుని, నా తండ్రి ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఆయన మరణానంతరం ఖచ్చితంగా ఫాదర్స్ డే ఉండాలి అని పోరాటం చేసింది. ఇక్కడ కుమారుడు తండ్రిని అర్థం చేసుకోలేకపోయాడు. తండ్రిని అర్థం చేసుకోలేనటువంటి కుమారుడు, పెద్ద కుమారుడు తండ్రితో ఉంటూనే తండ్రిని అర్థం చేసుకోలేకపోయాడు. చిన్న కుమారుడు తండ్రిని వదిలి వెళ్ళిపోయే ముందు అర్థం చేసుకోలేకపోయాడు. ఈరోజు మనం దేవునితోనే ఉండొచ్చు. మనం చాలాసార్లు చేసే పొరపాట్లు ఏంటి తెలుసా? తండ్రి ప్రేమను గురించి ఇప్పటివరకు ధ్యానం చేస్తాం. అయితే కుమారుడిగా, కుమార్తెగా ఉన్న స్థానములో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము, మనం ఏ విధంగా ఉంటున్నాము దేవుని ఎడలా? చిన్న కుమారుడు తన తండ్రిని వదిలి వెళ్ళిపోయాడు, కాదని వెళ్ళిపోయాడు. అలాంటి జీవితం మనలో ఉంటే దేవుని ఎద్దకు తిరిగి రావాలి. తండ్రితోనే ఉన్నటువంటి పెద్ద కుమారుడు తిరిగి వచ్చిన తన చిన్న కుమారుడిని, లేదా తిరిగి వచ్చిన తన తమ్ముడిని స్వీకరించలేకపోయాడు.
చాలాసార్లు తప్పిపోయి పాపం చేసి వెళ్ళిపోయినటువంటి వారు, దేవునికి దూరమైనటువంటి వారు, నీ సంఘంలో, నీ కుటుంబంలో వారు పాపము బయటపడినప్పుడు వారిని చూపులతో, మాటలతో రకరకాలుగా హింసించేటువంటి జాబితాలో నువ్వు ఉన్నావేమో, జాగ్రత్త. పెద్ద కుమారుడి యొక్క ప్రవర్తన ఇది. తప్పు చేసినప్పుడు వారు క్షమించమని అడిగినప్పుడు, వారు తప్పు తెలుసుకుని తిరిగి దేవుని వద్దకు వచ్చినప్పుడు నువ్వు సహకరించాలి. ఆత్మను రక్షించే భాగంగానే ఉండాలి. చేర్చుకోవాలి నీ సంఘానికి. సూటిపోటి మాటలతో, వారిని లేనిపోయినటువంటి మాటలతో క్రియేట్ చేసి లేని వార్తలను పుట్టించి, ఒక విషయం చూడండి, వాక్యం చెప్తుంది, లేని వార్త పుట్టించువానికి శ్రమ. ఎప్పుడు లేని వార్తను మనం పుట్టించకూడదు. ఈ పెద్ద కుమారుడు చేసిన తప్పేంటి? తండ్రితోనే ఉన్నాడు, కానీ వచ్చిన చిన్న కుమారుడిని చేర్చుకోలేకపోయాడు. నువ్వు సంఘంలో ఉండొచ్చు, కుటుంబంలో ఉండొచ్చు, తప్పిపోయి వెళ్ళిపోయిన వారు తిరిగి వచ్చినప్పుడు చేర్చుకునే పెద్ద మనస్సు, అలాంటి ప్రేమ నీలో ఉండాలి. మరి నీలో ఉందా? పెద్ద కుమారుడు వలె ఒకవేళ నువ్వు ఉన్నావా? తండ్రిని అర్థం చేసుకోలేకపోయాడు పెద్ద కుమారుడు. తండ్రి విలువ తెలుసుకుని వెనక్కు వచ్చినటువంటి చిన్న కుమారుడు తండ్రితో ఉండాలనుకుంటే తండ్రి మనసును అర్థం చేసుకోలేక తన చిన్న కుమారుని బట్టి కోపగించుకుని ఇంట్లోనికి రాకుండా బయట నిలవబడినటువంటి పెద్ద కుమారుడిని మనం చూస్తున్నాం. మరి నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వెలా ఉన్నావు? చేర్చుకుంటున్నావా? తండ్రిని అర్థం చేసుకుంటున్నావా? తప్పిపోయి తిరిగి వచ్చావా లేదా? ఎలా ఉంది మన 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 యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? కానీ ఇక్కడ మీరు గమనిస్తే దేవుని యొక్క వాక్యములో తండ్రిని అర్థం చేసుకోవాలని కుమారుడిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి, కానీ కన్విన్స్ అవ్వట్లేదు పెద్ద కుమారుడు. పిల్లరా, తండ్రిని అర్థం చేసుకోవాలి. మన ప్రభువుని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తండ్రిని అర్థం చేసుకోవాలి. మనం ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోబోతూ ఉండగా తండ్రిని అర్థం చేసుకుని మనం అసలాలి. తల్లిదండ్రులను సన్మానించడం ద్వారా నువ్వు దీర్ఘాయువును పొందుకుంటావు. వాక్యం చెప్తుంది. తండ్రిని ఏ విధంగా చూస్తున్నావు నువ్వు? తండ్రి ఎందుకో వెనకబడ్డాడని ఈ మధ్య ఎక్కువగా అది వైరల్ అవుతుంది. నిజమే, తండ్రి వెనకే ఉండి అన్నీ త్యాగం చేస్తాడు. మరి ఆ తండ్రిని నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఫాదర్స్ డే ఆ బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూస్తే, ఫాదర్స్ డేని సొనారా స్మార్ట్ డాట్, విలియం జాక్సన్ స్మార్ట్, తన తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ పెళ్ళైన తర్వాత సంతానము 6 పిల్లలు. ఈ 6 పిల్లల్ని పెంచడానికి తను ఎంతో కష్టపడ్డాడు. ఎందుకనంటే చిన్న వయసులోనే ఈ 6 పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మదర్ చనిపోవడం జరుగుతుంది. ఈ 6 ఆయనే ప్రయోజకులను చేస్తాడు. అదంతా చూసినటువంటి తన కుమార్తె సొనారా స్మార్ట్ డాట్ ఖచ్చితంగా ఫాదర్స్ డే చెయ్యాలి, ఫాదర్స్ త్యాగాలను గుర్తించాలి అని 1910 జూన్ 19న ఫస్ట్ ఫాదర్స్ డే కార్యక్రమము జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. 1972లో యుఎస్ఏలో అది ఖచ్చితంగా చేయాలని రెగ్యులరైజేషన్ రెగ్యులరైజేషన్ జరిగింది. అది రిచర్డ్ నిక్సన్ అనేటువంటి ఆయన అమెరికాలో అధికారికంగా ప్రకటన చేశాడు. జూన్ 3rd సండే ఫాదర్స్ డే అని. దీనికి కారణము ఆ రోజు విలియం జాక్సన్ స్మార్ట్ చేసినటువంటి త్యాగాలను గుర్తించినటువంటి కుమార్తె సొనారా స్మార్ట్ డాట్. తండ్రి త్యాగాల వల్ల రాలేదు ఇది. తండ్రి త్యాగాన్ని గుర్తించి దాన్ని ఎలాగైనా తండ్రులందరికీ అంకితం చేయాలని సొనారా స్మార్ట్ డాట్ తీసుకున్నటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి ఒక తొలి అడుగు ఈరోజు ఫాదర్స్ డే చేసుకోవడానికి నాందిగా ఆ రోజు ఆమె నిలబడ్డది. మరి నీ తండ్రిని నువ్వు గుర్తించావా? నీ తండ్రి త్యాగాన్ని నువ్వు గుర్తించావా? పిల్లరా, తండ్రి త్యాగాన్ని గుర్తించాలి. అలాగా మనం ముందుకు వెళ్ళినప్పుడు, తండ్రి ప్రేమను నువ్వు గుర్తించగలిగినప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. పరలోకపు తండ్రి నీ మీద కనికరాన్ని చూపుతున్నాడు. పరలోకపు తండ్రి నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉందంటే నిన్ను చేర్చుకుంటుంది. పరలోకపు తండ్రి ప్రేమ నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగిస్తున్నాడు. పరలోకపు తండ్రి ప్రేమ నిన్ను బట్టి సంతోషించి ఆ సంతోషాన్ని అందరికీ పంచడానికి ఇష్టపడతాడు. అంటే నిన్ను ఉన్నత స్థితిలో ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలాంటి ప్రేమనిచ్చే తండ్రిని, పరలోకపు తండ్రిని వదిలి వెళ్తున్నావా? వదలొద్దు. ఆయన యొద్దకు తిరిగిరా. పౌలు ఆ ప్రేమను గుర్తెరిగాడు. తండ్రి ప్రేమను రుచి చూసి ప్రభువు కొరకు తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. నీవు తండ్రిని గుర్తించి ఆయన యొద్దే ఉండి ఆయనతోనే నీ జీవితము ముందు కొనసాగితే ప్రభు ఆశీర్వాదాలు అద్భుతంగా నువ్వు పొందుకుంటావు. అట్టి ఆశీర్వాదం దీవెన దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.